హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 42వ భాగం. రాముని కథ. తమ్ముడు, మనం నలుగురుము ఒక్కసారే పట్నం విడిచి బయలుదేరాం కదా. నేను ధనమంతా గుర్రాల మీద ఎక్కించుకొని పశ్చిమ దేశానికి వెళ్ళాను. అరణ్య మార్గంలో నేను ప్రయాణిస్తూ ఉంటే ఒక దొంగల గుంపు నా మీద దాడి చేసి వదిలి ధనమంతా దోచుకుపోయింది. అప్పుడు నేనొక్కడినే ఒక మార్గంలో పోయి అడవిలోనే నడుచుకుంటూ ఎంతో దూరం పోగా అక్కడ ఒక పల్లె కనిపించింది. ఆ పల్లెలో ఓ రెడ్డి ఇల్లు ఉండటం చూసి వెళ్ళి అన్నం పెట్టమని అడిగాను. అతడు నా వృత్తాంతం అంతా విని దయతో నన్ను కొన్నాళ్ళు వాళ్ళింట్లో ఉంచుకొని నాకు ఉపచారాలు చేశాడు. అతడు ఒక దొంగల నాయకుడు. ఆ దేశంలో ఉన్న దొంగలు దోచుకున్న సొమ్ములు తెచ్చి అతని ముందు ఉంచుతారు. అతడు వారికి ఆ సొత్తు పంచుతాడు. అలాగే ఏ దారులు కొట్టాలో, ఏ ఊళ్ళు దోచుకోవాలో, ఏ ఇంటికి కన్నాలు వేయాలో అతడు సూచిస్తూ ఉంటాడు. అలా దోచుకు వచ్చిన దొంగలు ఆ వివరాలన్నీ రెడ్డికి కథలుగా చెప్తూ ఉంటారు. 10 రోజులు వారి మాటలు వినేటప్పటికీ నాకు ఆ విద్యంతా సులభంగా పట్టుబడింది. రెడ్డి కూడా నా బుద్ధి సూక్ష్మత కనిపెట్టి తగిన వారితో నన్ను కూడా చౌర్యానికి పంపేవాడు. నేను నైపుణ్యంగా కన్నం వేసి బంగారము వెండి తస్కరించి తెచ్చి అతనికిచ్చేవాడిని. దొంగతనం లాంటి లాభకరమైన పని ఇంకొకటి లేదు కదా. ఇలా తస్కరుడినైపోయి వాళ్ళింట్లోనే కొన్నాళ్ళు ఉన్నాను నేను. ఆ రెడ్డికి రుచిర అనే కూతురు ఉంది. 16 ఏళ్ల వయసున్న ఆ చిన్నదాన్ని తన మేనల్లుడికిచ్చి రెడ్డి పెళ్లి చేయాలనుకుంటూ ఉంటే ఆమె నా మీద అనురాగం పెంచుకుంది. తన కోరిక నాకు చెప్పింది. ఆమె నన్ను కోరుకుంది కదా అని నేను ఆమెతో రహస్యంగా మన్మథ క్రీడల్లో మునిగి తేలేవాడిని. ఇంతలో ఆ పిల్లకు వివాహం నిమిత్తము ముహూర్తాలు పెట్టుకున్నారు. మేమిద్దరము ఆలోచించుకొని కూడబలుక్కొని ఒకనాటి అర్ధరాత్రి విలువైన రత్న మణి మాణిక్యాలు కొన్ని తీసుకొని అరణ్యాల్లోకి పారిపోయాం. క్రమంగా చాలా ఊళ్ళు దాటి చివరికి ఈ ఊరు చేరాం. ఈ ఊళ్ళో కొన్నాళ్ళు రాత్రి పగలు తేడా తెలియరానంతగా మన్మథ క్రీడలతో కాలక్షేపం చేశాం. మేము తెచ్చిన సొమ్ము స్వేచ్ఛగా ఖర్చు పెట్టేసరికి అది 1 నెలకి మాత్రమే సరిపోయేసరికి తర్వాత ఏం చేయాలా అని ఇద్దరము ఆలోచించుకున్నాం. మనకిద్దరికీ చోర విద్య బాగా తెలుసు కనుక మీరు కన్నం వేయండి, నేను లోపలికి వెళ్ళి కార్యం చక్కబెట్టగలను. ఎంత భద్రంగా దాచిన వస్తువులనైనా కన్నం వేసి తీసుకురాగలను అంది రుచిర. స్త్రీని వెంట తీసుకువెళ్ళటమా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఈ రాత్రి అమావాస్య, ఈ పట్నం రాజుగారింటికి కన్నం వేద్దాం పదండి అని బోధ చేసేసరికి నేను తల ఊపాను. చోరకళలో ప్రవీణురాలైన రుచిర సాయంతో నేను కోటగోడలు సైతం అతి లాఘవంగా లంఘించి లోపలి గదులు కూడా దాటి ఉజ్జయిని పురాధీసుడు అయిన విక్రమార్క మహారాజు గారి అంతఃపురానికే కన్నం వేసి లోపలికి ప్రవేశించాం. సరిగ్గా అదే సమయంలో విక్రమార్కుడు భార్యతో మాట్లాడుతూ చౌర్య రహస్యాలు కొన్ని, అంజన ప్రభావం వంటివి అని చెప్పి రెడ్డి అనేవాడొకడున్నాడు. వాడు చోర విద్యలో చాలా నేర్పరి అని అనుకుంటున్నారు ప్రజలు. వాడిని పట్టుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను. వాడి జాడ తెలియటం లేదు అంటూ చౌర్య విశేషాల గురించి వివరిస్తున్నాడు. మేం వస్తువులు తగినన్ని సంగ్రహించాం. మా పని అయింది. మేం పోవచ్చు కదా. ఆ సమయంలో అక్కడొక చోట చక్కగా మేళవించబడిన వీణ ఒకటి నా కళ్ళ పడింది. అదేం చిలిపి బుద్ధి నన్ను ఆ క్షణాన ఆవేశించిందో తెలియదు గాని అది మీట మనసయింది. చేతులూరుకోలేదు. వేళ్ళు వీణ తీగల్ని సవరించాయి. అర్ధరాత్రి వీణానాదం. అది విక్రమార్కుని అంతఃపురంలో. ఇంకేమైనా ఉందా? చక్రవర్తే ముందుగా అప్రమత్తుడై లేచి ఆ గదిలోకి ప్రవేశించాడు. రుచిర దొరికిపోయింది. నేను వచ్చిన దారుల వెంట పారిపోయాను. కానీ నా ప్రాణాలన్నీ రుచిర మీదనే ఉన్నాయి. రుచిరను పట్టుకొని విక్రమార్క చక్రవర్తి, నువ్వెవరువు? నీతో వచ్చిన వాడెవడు? నీ వృత్తాంతం చెప్తే నిన్ను వదిలేస్తాను. నిజం చెప్పాల్సి ఉంటుంది అని ఎంత అడిగినా
మూగదానిలా మాట్లాడకుండా ఆకాశం వైపు వేలు చూపిస్తోందట. దీని వస్త్రాపహరణంతో పరాభవిస్తే తప్ప నిజం చెప్పేలా లేదు అని భటులు అనుకుంటుంటేనే స్త్రీ కనుక అటువంటి పని చేయవద్దు అని రాజు వారించాడట. ఆ మర్నాడు స్త్రీ దొంగచేత మాట్లాడించినా, కన్నం వేసిన గజదొంగను పట్టించినా మంచి పారితోషికం ఇస్తానని చక్రవర్తి చాటింపు వేయించాడు. కొత్వాలు ఈ సత్రంలోకొచ్చి కొత్తవాళ్లు ఎవరెవరో ఎక్కడివారో పరీక్షించాడు. అయితే నా ఆకారము గౌరవప్రదంగా ఉండటం వలన నన్నేం అడగలేదు అంటూ తన వృత్తాంతాన్ని అన్నతో చెప్పుకున్నాడు. తన తమ్ముడైన చంద్రుణ్ణి ఆ సత్రంలో కలుసుకున్న ఆనందం కంటే సోదరుడిని తాను ఎలా ఉపయోగించుకోవాలా అనుకున్నాడు రాముడు. ఈ విషయంలో చంద్రుడే స్వయంగా విజయునికి చెప్పిన తదుపరి వృత్తాంతం ఇలా కొనసాగింది. అది నా కథ సోదరా. దైవంలా వచ్చావు నువ్వు. నా ప్రాణ నాయికని విడిపించుకోగల ఉపాయం చెప్పు. అలాగైతేనే నేను బ్రతికి ఉంటాను, లేదా నీ కళ్ళ ముందే ప్రాణాలు విడిస్తాను. రుచిర ఎంత చక్కనిదో, నేనంటే మహా అనురాగం, తెలివైంది అంటూ వాడు కన్నీరు కార్చడం చూసి రుచిరపైనే వీడికున్న మక్కువ అలాంటిది కనుక వీడిని ఇప్పుడు మార్చడం కష్టం. ఇక ఏదోలా రుచిరను విడిపించడమే మార్గం అనుకొని, అన్నా విచారించకు, నిన్ను 2-3 రోజుల్లో రుచిరతో జతపరుస్తానులే అని అతన్ని ఓదార్చాను. నేను మరునాడు ఆ స్త్రీని చూడటానికే విక్రమార్కుని ఆస్థానానికి వెళ్ళాను. రాజుగారి పీఠానికి దగ్గరగా నిలబడి ఉన్న రుచిరను చూశాను. అన్న చెప్పిన దాంట్లో అసత్యమేమీ లేదు. ఆమె అసాధారణ సౌందర్యవతేనన్న మాట యథార్థము అని గ్రహించాను. ఎప్పటిలాగానే రాజభటులు, నువ్వెవరువు, నువ్వు నిజం చెప్పలేకపోతే నిన్ను దండించక తప్పదు అంటూ భటులామును బెదిరిస్తూ ఉంటే ఆమె ఏమీ మాట్లాడక ఆకాశం వైపు వేలు చూపిస్తోంది. అప్పుడు సభలో నుంచి నేను లేచి, రాజా, ఈమెను మాట్లాడించిన వాళ్ళకి పారితోషికం ఇప్పిస్తానని చాటించారు. నేను మాట్లాడిస్తాను, ఆ పారితోషికం ఏమిటో చెప్పండి అన్నాను. నన్ను చూసి ఆ ప్రభువుల వారు, నువ్వెవరువో చెప్పు ముందు అన్నాడు. నేను ఎవరన్నది తర్వాత చెబుతాను. మీ చాటింపు ప్రకారము ఆమెను మాట్లాడించటమే ముఖ్యం కదా. నా పరిచయంతో ప్రస్తుతం పనిలేదు కదా. పారితోషికం చెప్పండి అని మెలికపెట్టాను. ఆయన ఇంకేమీ సంకోచించక, నువ్వేం కోరితే అది ఇస్తాను అన్నాడు. నాకు కావలసింది అదే కనుక నేను రుచిర దగ్గరికి వెళ్ళి కేవలం ఆమెకు వినిపించేటంత సన్నగా, నేను మీ బావను, రాముడు నాకు సోదరుడు, నిన్ను విడిపించడమే నా లక్ష్యం, నీకొచ్చిన భయమేమీ లేదు, నీ విడుదలనే పారితోషికంగా కోరబోతున్నాను అని చెప్పాను. ఆ తర్వాత రాజుగారితో, మీరేం అడుగుతారో అడగండి అన్నాను. నువ్వెవరివి విక్రమార్కుడు అడిగాడు. ఆడదాన్ని రుచిర జవాబు. ఎవరి కూతురివి? జనకుని కూతుర్ని అని జవాబిచ్చింది. సరే, ఎవరి భార్యవో అదైనా చెప్పు అన్నాడు విక్రమార్కుడు. జగదభిరాముని భార్యని అంది రుచిర. విక్రమార్కుడు సామాన్యుడు కాడు, కాళీ వరప్రసాదుడైన చక్రవర్తి. ఆమె తెలివైంది అని తెలుసుకొని అందులో గూఢార్థాలు గ్రహించి ఇంకా ఏదో అడగబోతూ ఉంటే, దేవా, ఆమెను మాట్లాడించమనటమనే నా పనిని నేను నెరవేర్చాను, నేను వేగంగా వెళ్ళిపోవాలి, నా పారితోషికం ఇప్పించండి అన్నాను. నీ కోరిక ఏమిటో చెప్పు, అది తీర్చాకనే నా పని చూసుకుంటాను అన్నాడు విక్రమార్కుడు. రాజా, ఈమెను ఇంకేం అడగకుండా విడిచిపెట్టడమే నా కోరిక అన్నాను నేను. ఆయన కూడా సత్యవాక్ పరిపాలకుడు కనుక తప్పకుండా విడిచిపెడతాను గాని, మేము నువ్వెవరువని ఎన్నిసార్లు అడిగినా ఆమె వేలు పైకెత్తి చూపించడంలో అర్థమేమిటి, అది ఒక్కటి తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. నేను రుచిరను అడిగి తెలుసుకొని, ఇంకేమీ కాదు మహారాజా, నేను మీ చేతిలో చిక్కిపోయాను, నన్ను రక్షించగలిగిన వాడు ఆ భగవంతుడొక్కడే, అతడే నన్ను విడిపించాలి అంటూ ఆకాశం వైపు వేలు చూపించింది, అంతే అని చెప్పాను. విక్రమార్కుడు ప్రశంసించి ఆమెకు నూతన వస్త్రాభరణాలు ఇచ్చి మరీ నా వెంట పంపేశాడు. నేను ఆమెను సత్రానికి తీసుకువచ్చి మన వాడికి అప్పగించాను. ఆ రోజు వాళ్ళిద్దరూ విరహతాపం తీరిపోయేలా నానావిధ మదన శృంగార క్రీడల్లో తేలిపోయారు.
మర్నాడు నేను రాముణ్ణి విడిగా కలుసుకొని, సోదరా, సాహసదోషం అంటారే, నీది అటువంటి పరిస్థితే. నీచ సహవాసం వల్ల ఎంతటి వారికైనా దుర్గుణాలు అలవడకపోవు. చోర శిఖామణి పరిచయంతో నీకు చోరకళ అబ్బింది. మనం గొప్ప వంశంలో జన్మించాం కనుక నీచపు పనులు చేయకూడదు. పోనీ ఈ రుచిర సౌందర్యంలో తెలివిలో తక్కువదా అంటే అదీ కాదు. అలాగని బుద్ధి మార్చుకోగలదా అంటే బుర్రని పుట్టే బుద్ధి చివరి వరకు వదలదు. అది మనకు కులోచితం కాదు. ఉత్తమ స్త్రీ వలనే ఉత్తమ సంతానం అని ఆర్యుల మాట. అంచేత రుచిరను పుట్టింట్లో వదిలిరా, నీకు యక్షకన్యనే ఇచ్చి పెళ్లి చేయగలను. మల్లిక అనే యక్షకన్య నేను చెప్పినట్లుగా వింటుంది అంటూ నేను శ్రీశైలం వెళ్ళింది మొదలు జరిగిన కథనంతా అతడితో చెప్పాను. రాముడు అందుకు ఆనందిస్తూ, అలాగా, నీ వీణ మహత్యాన్ని ఒక్కసారి చూపవు అని వాడు అడగ్గా నేను సరేనని చారుమతిని వీణపై పిలిచాను. కానీ ఆమె వాడిని చూస్తూనే మాయమైపోయింది. వాడు రుచిరతో గుసగుసలాడి నన్ను అంతం చేయటానికి పథకం వేశాడు. నా వీణ దొంగిలించాడు. అలవాటైన బుద్ధి కదా, ఇక నేను చారుమతిని కలుసుకోగలనా? నేను వెతకని ప్రదేశం అంటూ లేదు. అలా వెతుక్కుంటూ మన నియమం గుర్తుకు వచ్చి ఇక్కడికి వచ్చాను. దైవవశాత్తు నువ్వు కనిపించాము. మనమిద్దరము సోదరుల వల్ల భార్య లేని వాళ్ళమయ్యాము అంటూ విలపించాడు చంద్రుడు. విజయుడు అతన్ని ఓదార్చాడు. ఇదంతా దైవకృతం. మన ప్రయత్నం మనం చేద్దాం. అదీ కాక యక్షిణులకు దివ్య దృష్టి ఉంటుంది. నువ్వెక్కడున్నా చారుమతి నీకోసం రాగలదు అనే విచారాన్ని పోగొట్టాను. ఇప్పటికే చాలా కాలాతీతం కావడంతో మణిసిద్ధుడు తదనంతర వృత్తాంతాన్ని తరువాయి మజిలీలో ఇలా చెప్పసాగాడు. గోప, విను. ఆ అన్నదమ్ములు అలా సంభాషించుకొని మర్నాడు ఉదయము ఆ ఊరి నుంచి వెళ్ళిపోయి స్వదేశం దిశగా ప్రయాణమైతూ ఒక రాత్రి భీమవర్మ పరిపాలించే విజయపురి చేరుకున్నారు. అక్కడ విజయుని చేత స్థాపించబడిన ధర్మసత్రానికి వెళ్తూ అదెవరు కట్టించారు అని అక్కడి అధికారిని ప్రశ్నించారు. అది విజయుడనే మహానుభావుడి చేత కట్టించబడిందని, అతడొకసారి స్వదేశం చూసి వద్దామని బయలుదేరి దారిలోనే అకారణ మృత్యువాత పడ్డాడని చెప్పాడు అతను. సోదరునికి తానిక్కడ చేసిన మంచి పనులు రహస్యంగా వివరించాడు విజయుడు. ఆ ప్రాంతాల్లోనే భీమవర్మ అతన్ని ప్రశంసిస్తూ రాయించిన శాసనం కూడా ఉంది. సత్రంలోనే ఒకచోట నడుస్తూ ఉంటే వారికి ఏవో మాటలు వినిపించగా అందులో రుచిరా అనే పదం విని అన్నదమ్ములు ఇద్దరూ ఆ గది దగ్గరలో ఆగారు. లోపలున్న వారి సంభాషణ వినసాగారు. అన్నా, వాళ్ళిద్దరికీ మనమంటే మొదట్నుంచి అసూయే. నేను రుచిరతో ఉండటం ఇష్టం లేక చంద్రుడు నాకెన్ని చెప్పాడనుకున్నావు? నా ప్రియురాల్ని పుట్టింట్లో వదిలేయాలట. నాకు రుచిరే బాగుంది. అటువంటి వాడివి ఆ వీణను ఎందుకు కాజేశావు? లాభం లేదని తెలిసి దారిబత్యం కోసం ఓ బ్రాహ్మణుడికి అమ్మేశా. అయితే ఆగిపోయాడు భానుడు. ఇంకెందుకు నాకు? దాన్ని మీటడం నాకు రాలేదు. అది సరే, నువ్వు హేమనేం చేశావు అన్నాడు రాముడు. అది నా మాట వినకపోయేసరికి దాన్ని నూతిలోకి తోసేశాను. ఈలోగెవరో బ్రాహ్మణుడు అటువైపు వస్తూ ఉంటే పారిపోయాను. మంచి పనే చేశావు. ఇక మనము మన దేశం పోయి రాజ్యం ఏలుకుందాం. నీకు రుచిర ఉంది. పెళ్లి చేసుకోకుండా వెళ్తే తండ్రి ఆక్షేపిస్తాడు. అంతే కదా సోదరా, మన చోర విద్య సంగతి నీకు రుచి చూపిస్తా. నీకిష్టమైన స్త్రీని ఎంచుకో. రాత్రికి ఆ ఇంట కన్నం వేసి ఆమెని నీ ముందుకు తీసుకొస్తా. విజయుడు చంద్రుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. అవురా, వీళ్ళెంతకు తెగించారు, ఎంత నమ్మకద్రోహులు అనుకున్నారు. చూశావా, సోదరుడు కదా అని మేలు చేస్తే నన్ను నరికి నా భార్యని నూతిలోకి తోసేశాడు దుర్మార్గుడు అంటూ కత్తి అందుకోబోయిన విజయుణ్ణి ఆవేశాన్ని శాంతింపజేసి, అన్నా, వదినకు అపకారం జరిగి ఉంటుందనుకోను. ఆ బ్రాహ్మణుడెవరో వస్తున్నాడని వీడు పారిపోయాడు కదా, ఆయన రక్షించి ఉండొచ్చు. మనం నిదానించి వ్యవహారం చక్కబెట్టుకోవాలి. వాళ్ళు మనకు సోదరులే కనుక వాళ్ళని మాట్లాడించి సరైన ప్రణాళిక వేసుకోవచ్చు అన్నాడు.
చంద్రుడి శాంతి వచనాలకి విలువనిచ్చి విజయుడు బలవంతంగా ఆగ్రహం అణుచుకున్నాడు. ఆ తరువాత ఆ ఇద్దరూ మిగతా ఇద్దరైన భానుణ్ణి రాముణ్ణి కలుసుకున్నారు. అయితే అబద్ధాలు చెప్పి నమ్మించజూసిన ఆ ఇద్దరి తీరుకు చంద్ర విజయులు ఆశ్చర్యపోయారు. భానుడు రాముడు తమ దేశానికి వెళ్ళి రాజ్యపాలన చెయ్యాలనుకున్న ఉత్సాహంలో ఉండగా విజయుడు చంద్రుడు తిరిగి తారసపడటం వారికి కంటగింపుగా మారింది. అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఇద్దరిని ఒక నూతిలోకి తోసేశారు. భానుడితో కలిసి రాముడు పారిపోయాడు. అయితే అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగానే పరిణమిస్తాయన్నట్లు వాళ్ళు ఒక భాగ్యవంతుడి చేత రక్షించబడి తదుపరి 12 ఏళ్ల పుత్రునితో సహా హేమను ఆ ఊళ్ళోనే కలుసుకోగలిగారు. చిత్రంగా అక్కడే చంద్రునికి చారుమతి ఇచ్చిన వీణ దొరికింది. తన వృత్తాంతంతో పాటు ఆ వీణ తన వద్దకు చేరిన విషయం కూడా హేమ తన గాథలో ఇలా చెప్పడం ప్రారంభించింది. హేమ కథ. మనం చెట్టు కింద నిద్రిస్తూ ఉంటే మీ సోదరుడు కత్తితో మీ మెడ మీద వేటి వేసి నన్ను లేపి బలాత్కారం చేయబోయాడు. నేను నిద్ర పరాకున తొట్రుపడ్డాను, మూర్ఛపోయాను. దాంతో అతడు నన్ను అదే స్థితిలో గుర్రం మీద కాబోలు ఒక మహారణ్యానికి తీసుకుపోయి అక్కడ తనకు భార్యగా ఉండమని నిర్బంధించాడు. నేను నిరాకరించేసరికి నన్ను నూతిలో తోసి పారిపోయాడు. అంతలో ఒక బ్రాహ్మణుడు అక్కడకు స్నానం నిమిత్తం వచ్చి నన్ను కాపాడి అప్పటికే నాకు గర్భచిహ్నాలు ఉదయించినందున నన్ను జాగ్రత్తగా తన ఇంటికి తీసుకువెళ్ళి సంరక్షించాడు. ఈ పిల్లవాడు జన్మించినాక చిత్రంగా నేను నా పుట్టింటికి చేరుకోగలిగాను. నా సవతి తల్లిని నా తండ్రి కారాగృహంలో నిర్బంధించి నిజం రాబట్టాలని ప్రయత్నిస్తూనే ఇంకొక వైపు గూఢాచారులను పంపి నా కోసం వెతికిస్తూ ఉండగా నన్ను ఈ పిల్లవాడిని సంరక్షిస్తూ ఉన్న బ్రాహ్మణోత్తముని వల్ల ఆయన స్వయంగా మా తండ్రికి నా వృత్తాంతం వినిపించడం వల్ల తిరిగి ఆ రాజభవనంలోకి అడుగుపెట్టగలిగాను. మా తండ్రి మరణానంతరము నాకు ఈ రాజ్యం సంక్రమించింది. మీకు వైద్యం చేసిన వైద్యుడికి మీరిచ్చిన ఉంగరం వల్ల మీరు జీవించి ఉన్నారని నిర్ధారించుకున్నాను. కొన్నాళ్ల క్రితము ఏదో దారి బత్త నిమిత్తము ఎవరో ఒక వీణను తనకు తవ్వెడి గింజలకు అమ్మేశారంటూ ఒక బ్రాహ్మణుడు ఈ వీణను తీసుకొచ్చి నాకు అప్పగించాడు. దానిపైన సన్నగా వీరప్రతాపుని కుమారుడు చంద్రుడు అని చెక్కబడి ఉంది. అదే ఎప్పటికైనా మీ సోదరులను నా దర్శనం చేయించగలదనుకున్నాను. అలాగే జరిగింది. ఇక చిన్నప్పుడే కుర్రవాడిని అడవిలోనికి ఏనుగు తీసుకువెళ్ళటమో దానివల్లనే నా తల్లిదండ్రుల ఉనికి తెలియటంతో మా తండ్రి ఈ పిల్లవాడికి గజదత్తుడు అనే నామకరణం జరిపించాడు అని చెప్పింది హేమ. చంద్రుడు ఆ రాత్రి వీణపై పాట పాడి చారుమతిని రప్పించి హేమకు చూపించాడు. అందరూ ఆనందించారు. రాజపుత్రులిద్దరూ మళ్ళీ చాలా దూరం ప్రయాణించి ఎట్టకేలకు తమ దేశం చేరుకున్నారు. అప్పటికే రాముడు భానుడు అక్కడ రాజులుగా చెలామణి అయిపోతున్నారు. అన్నలిద్దరూ మరణించారని చెప్పినా రాజు నమ్మలేదు. వారికంటే రూపవంతులు గుణవంతులు అయిన విజయచంద్రులు ఎప్పటికైనా తిరిగి వస్తారని వృద్ధరాజు వీరప్రతాపుడు ఆశగా ఎదురుచూస్తున్నాడు. తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ చంద్ర విజయులు వర్తమానం పంపారు. వీరప్రతాపుడు వారిని మేళతాళాలతో కోటలోనికి తీసుకువచ్చాడు. మర్నాడు సభ ఏర్పాటు చేసి అక్కడ అందరూ వినేలా తమ గాథల్ని, అందులో తమ సోదరులు భాను రాముల దుశ్చర్యల్ని వివరించాడు విజయుడు. అప్పటికప్పుడే పెద్దవాడైన విజయునికి రాజ్యం ఆధీనం కావించాడు వీరప్రతాపుడు. నేరస్తులను పదే పదే క్షమించడం కూడా నేరమేనని తీర్పిచ్చి భానుడు రాముడులను కోట ముందు ఉన్న స్తంభాలకు కట్టి వారానికి ఒకసారి 12 దెబ్బలతో ముఖం మీద ఉమ్ములతో దండించడమో, వారితో పాటు చోరపుత్రిక రుచురపైన అదేవిధంగా ఉమ్మేలా శిక్ష విధించాడు ఆ ఉత్తమ ప్రభువు. వారి అనంతరము వారి చిత్రపటాలకు ప్రతిమకు ఆ శిక్ష ఏడాదికోసారైనా అమలు చేస్తున్నారు ఈ సింధుబా పట్టణ ప్రజలు. ఇదే వీరి వృత్తాంతము అని మణిసిద్ధుడు చెప్పగా విన్న గోపకుమారుడు ఆ కథ విన్నందుకు చాలా ఆనందించాడు.
కాశీ మజిలీ కథలు 42వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.